యంత్రానికి మంచిగా తిండి ఇస్తున్నాం, ఆ యంత్రానికి మంచి పోషణ ఇస్తున్నాం, యంత్రానికి మంచి మంచి ఆహారం ఇస్తున్నాం, ఈ యంత్రానికి మంచి మంచి బట్టలు ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? అయితే శరీరం దొడ్డుగా అవుతుంది, అయితే శరీరం తెల్లగా అవుతుంది, అయితే శరీరం మంచిగా ఫిట్ అవుతుంది, సిక్స్ ప్యాక్ వస్తుంది, లేదంటే కండలు వస్తాయి మంచిగా, అవునా? లేదంటే యాక్టివ్గా ఉంటాయి. ఈ యాక్టివ్గా ఉండి శరీరాన్ని ఫిట్గా తయారు చేసి తర్వాత లక్ష్యం ఏంటి? మీ శరీరాన్ని ఫిట్గా తయారు చేస్తారు, దాని తర్వాత మీ లక్ష్యం ఏంటి? ఇప్పుడు చాలామంది చూడండి, జిమ్కి పోతాం మామూలుగా, దాని తర్వాత పొద్దున్న లేగానే చాలామంది వాకింగ్ చేస్తారు, పరిగెడతారు, ఉరుకుతారు. సో వాకింగ్, మార్నింగ్ వాక్ వెళ్తున్నారు, भागने लगते हैं सब लोग, सामने शाम मॉर्निंग मॉर्निंग भागने लगते हैं, भागता है और कुत्ता भी भागता है. చూడండి, కుక్క కూడా పరిగెడుతుంది, మనం కూడా పరిగెడుతుంది. కుక్క తన ఆహారం కోసం పరిగెడుతుంది, మనం మన శరీరాన్ని ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత మీ లక్ష్యం ఏంటి? తినడం కోసం. ఈ శరీరం ఇంకో కొన్ని రోజులు, ఎక్కువ రోజులు ఎక్కువ బతకడం కోసం, ఎక్కువ రోజులు బతికితే ఎక్కువ భోగించాలని ఆశ. ఎన్ని రోజులు బతికితే అన్ని రోజులు ఎక్కువ రోజులు భోగించవచ్చు, ఎక్కువ రోజులు నీకు ఆయుష్ దొరికితే ఎక్కువ రోజులు నువ్వు ఈ శరీరానికి కావాల్సినవి మంచిగా తినిపించచ్చు, కావాల్సిన మంచిగా ఈ శరీరాన్ని ఉంచడానికేనా లక్ష్యం ఏంటి? ఆ యొక్క వాటన్నిటి లక్ష్యం ఏంటి? భగవంతుడి మరి మీరు అన్ని పొద్దులు లేచడం అన్ని చేస్తున్నాం కదా, ఈ బాడీకి స్నానం చేస్తున్నాం, అవునా? మలే మోషణం పుంస జల స్నానం దినే దినే అంటే ఈ యొక్క మలన ఏమైతే శరీరం యొక్క మైల పోవాలంటే మనం పొద్దున్న నీళ్ళతో స్నానం చేస్తాం. సంసార మలనాశనం, అవునా? సో ఎప్పుడైతే గీత సుహృత్ గీతామృత స్నానం, సుకృత్ గీతామృత స్నానం, సంసార మలనాశనం, అవునా? ఎప్పుడైతే భగవంతుడి యొక్క గీతా స్నానం మనం చేస్తున్నాం, అంటే గీతాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కృష్ణుడికి మనం శరణం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం, గురువుకి మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. మన హృదయంలో గురువు పట్ల విశ్వాసం ఉంది, భగవంతుడి పట్ల మనకి నమ్మకం ఉంది, అవునా? ట్రస్ట్నెస్ వర్క్ ఉంది. సో గురువు గురించి వింటే మన హృదయం తీవ్రమవుతుంది, అవునా? మనం భగవంతుడి గురించి ఎప్పుడైతే విన్నామో మన మనసు స్థిరమవుతుంది, శాంతి పొందుతుంది. సో ఇవన్నీ కూడా ఆత్మకి సంబంధించిన లక్షణాలు. ఇప్పుడు చూడండి, మీరు పొద్దున్న లేస్తే ఆహారం తింటున్నారు, పరిగెడుతున్నారు, శరీరాన్ని మంచిగా తయారు చేస్తున్నారు, శరీరానికి మేకప్ వేస్తున్నారు, శరీరానికి అందమైన బట్టలు వేస్తున్నారు, అవునా? శరీరాన్ని మంచి మంచి హోటల్లో తినిపిస్తున్నారు, దీనికి మంచి మంచి ఆహారాన్ని మీరు ఇస్తున్నారు, మంచిగా అది ఈ ఫ్రై ఆ ఫ్రై, మంచిగా దీనికి మందు తాగిపిస్తున్నాం, మంచిగా బీరు తాగిపిస్తున్నాం, కళ్ళు తాగిపిస్తున్నాం, మాంసభక్షణ చేస్తున్నాం ఇష్టం వచ్చినట్టుగా, అవునా? చేసి వీటన్ని లక్ష్యం ఏంటంటే శరీరం మంచి పుష్టిగా ఉండాలి. ఈ పుష్టిగా ఉన్న శరీరాన్ని దేనికోసం వాడతారు? తిరిగి మళ్ళీ భోగం చేయడానికి. ఏం భోగం చేస్తారు? పోనీ ఒక స్త్రీతోటి సంభోగం చేస్తారు, ఎంతసేపు సుఖం వస్తుంది? మళ్ళీ అదే. పోనీ మంచి ఆహారం తింటాం, ఎంతసేపు వస్తుంది? ఆహారం యొక్క దాని నుంచి ఆ భోగం కొద్దిసేపు వస్తుంది. కుక్క కూడా పరిగెడుతుంది, కుక్క కూడా ఆహారం గురించి వెతుకుతుంది, కుక్క కూడా తన ఆహారం కోసం తిని ఎక్కడో దగ్గర స్వేద తీరుతుంది, భగవంతుడు చెప్తున్నారు. మరి మీరు కేవలం చనిపోయే వరకు మీరు అన్ని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? రంగురంగులు అద్దుతున్నారు ముఖానికి, రంగురంగులు శరీరాన్ని ఫిట్గా ఉంచుతున్నారు, ఆరోగ్యంగా ఉంచుతున్నారు. ఎన్నో హాస్పిటల్స్ వచ్చినాయి, ముందే పోయి చెక్ చేయించుకున్నాం, ఫుల్ బాడీ చెకప్ చేపిస్తున్నాం. కొలెస్ట్రాల్ ఉన్నాయా, లేకుంటే ఎల్డిఎల్ ఉన్నాయా, హెచ్డిఎల్ ఉన్నాయా, అవునా? లేదంటే లోపల ఏమైనా మనకి ప్రాబ్లం ఉందా, కిడ్నీ సమస్య ఉందా, ఈసీజీ చేస్తున్నాం, ఏమో చేస్తున్నాం. అయినా ముందు జాగ్రత్త పడుతున్నాం, ఎక్కడ నాకు ఏమైనా అవుతుంది, ఫిట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ వెరీ నైస్. లోపల చెప్తారు అబౌట్ క్యూ కిస్కే లియే ఆప్ ఫిట్ కర్నా చాతే, బాడీని ఎందుకు మీరు ఆరోగ్యవంతంగా తయారు చేయాలనుకుంటున్నారు? మీరు ఇంత తయారు చేసినా కూడా, మీరు ఇంత ఆరోగ్యంగా ఉంచినా కూడా, మీరు ఇంత డబ్బు సంపాదించినా కూడా, మీరు ఆరోగ్యం కోసం పరిగెత్తినా కూడా, ఇంత సాధించిన తర్వాత లోపల ఏదో ఒక వెలితి కనిపిస్తుంది, ఏదో ఖాళీ ఉంది హృదయంలో, ఇంకా పూర్తిగా అంది ఏదో ఉంది, ఇంకా నిండుకొంది ఏదో ఉంది, ఇంకా అశాంతితో కూడిన ఆ భాగం అలా ఉండిపోతుంది మనసులో. దేనికి సంబంధించింది అది? అది అది తెలుసా? అది ఆత్మకి సంబంధించింది. మీరు మీ శరీరానికి సేవ చేస్తున్నారు, మీరు మీ శరీరానికి పోషణ చేస్తున్నారు, మీరు మీ శరీరానికి తినిపిస్తున్నారు, మీరు మీ శరీరాన్ని మంచిగా హ్యాపీగా పడుకోబెడుతున్నారు, నిద్ర వస్తే మీ శరీరానికి ఆకలిస్తే తినిపిస్తున్నారు, మీ శరీరానికి మీరు కావాలన్నప్పుడు దాహం వేస్తే నీళ్ళు ఇస్తున్నారు, ఈ శరీరాన్ని కావాల్సినట్టుగా పోషణ చేస్తున్నారు. కానీ ఆత్మకి ఏమి ఇస్తున్నారు?
ఆ ఆత్మకి ఎప్పుడైతే ఆహారం అయింది, ఆ ఆత్మ ఆహారం తెలుసుకొని ఆ ఆత్మ ఆహారం ఇచ్చినటువంటి వాడే గొప్పవాడు. ఆ ఆత్మకి ఆహారం ఇచ్చినటువంటి వాడే ఉత్తమమైన జన్మలు జన్మిస్తాడు. ఆ ఆత్మకి ఆహారాన్ని తెలుసుకొని దాన్ని అంతా కూడా సాధన చేసి దాన్ని అంతా కూడా హృదయంలో స్టోర్ చేసుకొని అది మన అంతకాలం అప్పుడు దాన్ని గుర్తు చేసుకొని అరే ఆత్మకి సంబంధించిన ఆహారం నాకు మీరు అందించినప్పుడు అది మీకు అంతకాలంలో మీకు అది గుర్తుకొస్తుంది, అది పోషణ ఇస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది. చావు అంటే భయం ఉండదు. అరే శరీరం వదులుతున్నాం అనేటువంటి ఆ భయం, ఆందోళన, అభద్రతా భావం మీకు ఉండదు. ఈజీగా శరీరాన్ని వదలడానికి